ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా శిక్ష పూర్తయ్యేంత వరకు నేనిక్కడే ఉంటాను. ముందెళ్లే అవకాశం వచ్చినా కాదంటావెందుకు సావిత్రి? నేను ఒక్కరోజు పెరోల్ మీద విడుదలయ్యాను. అప్పుడు పని కాలేదు. ఈసారి విడుదలైతే నేననుకున్న పని ఖచ్చితంగా అవ్వాలి. లేదంటే నేను బయటికి వెళ్ళినా కూడా ప్రయోజనం ఉండదు. అలాగే మీరనుకున్న పని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సావిత్రి గారు. ఎప్పుడు రిలీజ్ అవుతావో ఏంటో, లెటర్ త్వరలోనే వస్తుంది. అలాగే మేడం. హలో సార్, నేను రేణుకని. చెప్పు. త్వరలోనే మీ అత్తే రిలీజ్ అవుతున్నారు సార్. అది తెలిసిందే కదా. రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే ఏ క్షణంలో అయినా ఆమె రిలీజ్ అయిపోవచ్చు. పెట్టేసిందా? ఇంకా లేదు సార్, ప్రస్తుతానికైతే అవసరం లేదండి. మళ్ళీ మనసు మారి రాసేస్తే? అందుకే మీకు ఫోన్ చేశాను సార్. మాకు కూడా తెలియకుండా బయటకు వచ్చేస్తే మీకు ప్రమాదమని ఫోన్ చేశాను. అర్థమైంది. తర్వాత ఏం చెయ్యాలో ఏంటి అనేది మా నాన్నతో మాట్లాడి చెప్తాను. కొంచెం టచ్లో ఉండు. అలాగే సార్. అన్ని పనులు నేనే చేయాలా? అందరం పంచుకుందాం. కుముదా, నువ్వు అంట్లు తోవు. అక్క, నాకు చేయాల్సిన హోంవర్క్ చాలా ఉంది. అంత హోంవర్క్ ఉన్నప్పుడు రాత్రి చేసుకోవచ్చు కదే. ఇంత తింటుంది, త్వరగా పడుకుంటుంది. ఇంకెక్కడ చదువుతుంది? స్కూల్లో చదువుకుంటానులే అక్క. ఎక్కడ చదువుతావే? పీటీ క్లాస్ ఎప్పుడొస్తుందా, ఎప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుందామా అని చూస్తూ ఉంటావు. చదువుకోకుండా ఆటలాడితే చివరికి నాలాగే తయారవుతావే. నీకేమైందక్కా? వంటలు చేసుకుంటూ ఉండాలి. ఏముందిలే, పెళ్ళైన తర్వాత ఎలాగో వంటలే కదా చేసేది. చెప్పావులే. మరి నాకు పెళ్ళైనా నేను వంటలు చేయట్లేదు కదా. అందుకే మేమింకా ప్రాణాలతో ఉన్నాం. ఏంటి? అదేదో కామెడీగా అందిలే శివ. తను కామెడీగా అన్నా నేను సీరియస్ గానే తీసుకున్నాను. నేను మాట పడేదాన్ని కాదమ్మో. అందుకే వంటలన్నీ నేర్చుకున్నాను. వదినా, ఇప్పటికే చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు నీ వంటల గురించి డిస్కషన్ అవసరమా? ఒకప్పటి సంగతి కాదు కుముదా. ఇప్పుడు నేను వంటలు అదరగొడతాను తెలుసా. ఏం చేస్తావు? మహా అయితే మజ్జిగ చేస్తావు. నువ్వేం చేసావయ్యా? మీ చెల్లెల కోసం వండి పెట్టావు, కానీ కనీసం నాకు ఏ రోజైనా ఉప్మా అయినా వండి పెట్టావా? నీకు ఉప్మాయే కదా, చేసి పెడతాను ఉండు. అయ్యో అన్నయ్య. లేదమ్మా, ఉప్మాయే కదా, చేసి పెడతాను. ఏదో పడినట్టుంది. నలమహారాజులాగా వంట వండడానికి వెళ్ళాడు. ఏం పారేసుకున్నాడో ఏంటో ఈయన. ఆయిల్ మొత్తం పడిపోయింది.
తుడవడానికి గుడ్డే కనిపించట్లేదే. ఏమైంది బావా? ఏయ్ రావద్దు అక్కడే ఉండు. ఏంటి ఈ ఇంటి కోడల్ని, వైఫ్ ఆఫ్ గంగాధరం అలియాస్ సర్పంచ్ గారి భార్యని నన్ను రావద్దంటావా? వస్తాను. ఏయ్ 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 దున్న పోతులా ఉన్నావు. అలా మీద వచ్చి పడ్డావేంటి? పైకిలే. అబ్బా పైకి లేవలేకపోతున్నాను బావా. నూనె కింద పడ్డం వల్ల కాళ్ళు జారిపోతున్నాయి. నా వల్ల కాదు బావా. నేను ఇక్కడే ఫిక్స్. ఎంత బాగున్నావు బావా. ఏయ్ విష్ణుమూర్తిలా పడుకున్నావేంటి? నీకెలా ఉందో కానీ నాకు మాత్రం 2-3 రొమాంటిక్ సాంగ్స్ కి డాన్స్ చేయాలని ఉంది బావా. ఏయ్ పిచ్చా ఏంటి నీకు? పిచ్చి కాదు, ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అల్లుకుపోవాలి కానీ చిరాకు పడతావేంటి బావా? లే. ఏయ్ శివ అలా ఎలా పడ్డారు? ఎలా పడితే ఏముందిలే అక్క, చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఏయ్ అన్నయ్య మీద నుంచి లే శివ. ఏంటి లేచేది? లేవడానికి గ్రిప్ అస్సలు దొరకడం లేదు, కాళ్ళు జారిపోతున్నాయి. వదిన కళ ఈ రోజు నెరవేరిందనుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.